యాదమరాజుని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. యాదమ్మ వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాం. అంటే మనం గెస్ట్లను ఎప్పుడు లాస్ట్ పిలుస్తామండి, అది మన ఆర్డర్ అనమాట. సో ఓకే, సో మరి ఇప్పుడు మనం అభినవ్ అండ్ నరేష్ అగస్త్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే విశ్వదేవ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. తాగుబోతు రమేష్ గారు ఇక్కడికి విచ్చేస్తే వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ సినిమాలు ఫస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో వారిని కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సాయి గారు స్టేజ్ మీదకి, సాయి గారిని ఎప్పుడు నేను స్టేజ్ మీదకి రావడం చూడలేదు యాక్చువల్లీ, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు. యా, బిఫోర్ ఫోటో అదొక్కసారి అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అక్కడ ఏముంది చూద్దాం మనం. వేణుగోపాల్ గారు మీరు కూడా ఒక చెయ్యరా. 3, 2, 1 గో. సో కొంచెం స్లోగా లాగండి. ఓకే, కిస్మత్ వీల్ అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇవాళ ఎవరికి ఎన్ని డబ్బులు వస్తాయో మనం చూసుకోవచ్చు, ఎవరి కిస్మత్లో ఏముందో మనం రాసుకోవచ్చు. సో మొదలు మనం బెక్కం వేణుగోపాల్ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు తిప్పండి ఒకసారి, చిన్నగా తిప్పండి. అన్నీ పాజిటివ్సే ఉన్నాయి కదా అంట మీరు. యా, ఇదేంటి ఇది ఆగేలా లేదు ఇవాళ. అంటే ఆశగా ఇది ఆగుతుందా అని ఎదురు చూస్తుంది. ఎక్కడ ఆగుతుందో తెలియట్లేదు. బెక్కం వేణుగోపాల్ గారి మనసులో ఇది ఎక్కడ ఆగుతుందా. బ్లాక్ బస్టర్, అయ్యా జస్ట్ మిస్ అయింది. ఇది హిట్ అయ్యా, యా కాదు, సూపర్ హిట్. యా, ఓహో, ఫైనలీ సూపర్ హిట్ కొట్టబోతున్నాం అనమాట. సో ఎస్ వేణుగోపాల్ గారు మామూలుగా లేదు, కిస్మత్ మెరుస్తూనే ఉంది మీది ఎప్పుడు. సో ఇలానే ఒకసారి అలాగే. యా, మీరు కొంచెం మరీ మీ బలం చూపించకుండా ఒక్కసారి కాదు, ఒక పని చేద్దాం కదా, ఎవరి స్పీచ్ అప్పుడు వాళ్ళు తిప్పుదాం, అది బాగుంటుంది. ఫస్ట్ ఫోటో ఆప్ వచ్చేసేయండి, దగ్గరగా రండి. ఒకసారి ఛానల్స్ కోసం గోపిజీ. ఇక్కడ గెస్ట్గా రాలేదు, ఆ ప్రొడ్యూసర్ రాజారెడ్డి నాకు చాలా బ్రదర్ లాగా, ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ సినిమాది ప్రతి సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా వచ్చినప్పుడు కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, ఒకసారి గెస్ట్గా వస్తాను. కానీ ఈ సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ మొదలైనప్పటి నుంచి నాకు తెలిసింది. ఫస్ట్ ఇది ఒక కథగా ఒక పాయింట్, ఒక ఇంజనీరింగ్ విద్యతో పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు రాజారెడ్డి మేము కూర్చొని చాలా రోజులు దాని మీద స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత కొత్త వాళ్ళతోటి అనుకున్నాం. ఫస్ట్లో అది కుదరలేదు. తర్వాత నేను వేరే సినిమాలతో జర్నీ చేస్తున్నప్పుడు తను ఇంకా దాన్ని ముందుగా డెవలప్ చేసి ఇట్లా వేరే నోన్ కాస్టింగ్స్ వెళ్తున్నానని, అభినవ్ గురించి, నరేష్ గురించి, విశ్వ గురించి, వీళ్ళందరూ శ్రీనివాస అవసరాలు అందరూ కలిపి చేస్తున్నారు, మంచి కాస్టింగ్స్ ఈ పాత్ర అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా. డెఫినెట్లీ సినిమా వాళ్ళు న్యాయం చేస్తారు, హిట్ అవుతుందని నమ్మకం పెట్టుకుంటున్నా. ఎన్నోసార్లు షెడ్యూల్ దీని డీటెయిల్స్ కనుక్కుంటున్నా. ఆ తర్వాత ఒకరోజు ఈ సినిమా షో చూడటం జరిగింది.
చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పా రాజారెడ్డికి, డెఫినెట్లీ థియేటర్ సినిమా, థియేటర్లో డెఫినెట్లీ మన మ్యాడ్ ఇలాంటి సినిమాలు ఎట్లా హిట్ అయ్యావో యూత్ అంతా ఫుల్ కనెక్ట్ అయ్యి థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా. ముఖ్యంగా నాకు ఈ అభినవ్ పర్ఫార్మెన్స్, అభినవ్ సినిమాలో డైలాగులు అయితే ఫస్ట్ సీన్ దగ్గర నుంచి, ఫస్ట్ ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు. అలాగే లవ్ స్టోరీ ట్విస్ట్, అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు నెక్స్ట్ ఏంటి అనే ఒక జోనర్లో వెళ్తుంటుంది. ఆ జోనర్ సినిమాలు ఎంటర్టైన్మెంట్లో ఇలా సస్పెన్స్కి వెళ్తే సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఈ సినిమా డెఫినెట్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఇందాక నేను స్పిన్ చేసినప్పుడు అది సూపర్ హిట్ అని వచ్చింది. అది ఈ సినిమాకి అది కాదు, నేను ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఎన్నో సినిమాలు చేశా. ఈ సినిమా నిర్మిస్తున్న ఈ మొదటి నిర్మాతలు రాజారెడ్డికి సార్కి మొత్తానికి డెఫినెట్లీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా శ్రీనాథ్ చాలా సంవత్సరం నుంచి తెలుసు, చాలా కష్టపడి ఈ సినిమాకి 2 years కష్టపడి జర్నీలో సినిమా తయారు చేశారు. తనకి ఫస్ట్ సినిమా చాలా మంచి గ్రేట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ నాకు శుభాకాంక్షలు. కిస్మత్ అనే సినిమా, ఈ సినిమాలో పనిచేసిన అందరికీ వాళ్ళ కిస్మత్లో చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది, వాళ్ళ కిస్మత్ మారుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ బెకం వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాలేదంటారా పెళ్ళైనా? బాగుందా? అది మధ్యలో ఉన్నాడు అనమాట మనోడు అక్కడ. సో యావరేజ్గా ఉందా? పెళ్ళైన తర్వాత బాగానే ఉంటుంది కదబ్బా? యావరేజ్ ఉంటుంది మేడం, పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది. సో అందరికి నమస్తే, మీడియా వాళ్ళందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సో నేను చేసింది ఒకటే రోజు కానీ మంచి సీన్ చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ కిస్మత్ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అలా 1000 రూపాయలు అక్కడ వస్తే కనుక ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి డబ్బుల దగ్గర ఆగింది. సో టికెట్ డబ్బులు అనమాట అవన్నీ. అటు వెళ్ళండి. మీరు 1000 రూపాయలు యాంకర్కి ఇవ్వాలని చెప్పారు కదా, డబ్బుల దగ్గర ఆగినప్పుడల్లా యాంకర్కి ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. మాట్లాడండి, మైక్ దగ్గర పెట్టుకోండి భానుగారు. సో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ, అతీరా ప్రొడక్షన్స్, ఇది మా మొట్టమొదటి అనుభవం. అండ్ అంటే సినిమా తీయడంలో ఎన్ని ఉడుదుడుకులు ఉంటాయి అనేది యాక్చువల్గా ఈ సినిమా చేస్తూ నేర్చుకున్న పరిస్థితులు అన్నమాట ఈ సినిమాలో. సో ఎనీవే మై ఇన్వాల్వ్మెంట్ వాజ్ మోర్ ఎట్ ఏ సూపర్ఫిషియల్ లెవెల్. బట్ ఈ సినిమా బృందానికి సంబంధించిన మా ప్రొడ్యూసర్ రాజు గారు, అట్లానే శ్రీనాథ్ గారు ఆల్మోస్ట్ 2 to 3 years ఐ మీన్ కంటిన్యూస్ ఎఫర్ట్. అసలు స్క్రిప్ట్ని తిరగరాసి ఇది ఇలా కాదు, అలా కాదు, ఇలా అని ఎన్నో అటెంప్ట్స్ వేసి దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి తర్వాత దాన్ని స్క్రీన్ మీదకి ఇంత అద్భుతంగా తీసుకొచ్చినారు. అది అసలు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫర్ట్ ఆఫ్ 1 day, ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ ఆఫ్ మెనీ డేస్ ఓవర్ మెనీ hours. సో అంతేకాకుండా ఈ తారాగణం కూడా ఎంతో అనుభవజ్ఞులు. మనము నరేష్ గారిని ఎన్నో సినిమాల్లో చూసాము, అభినవ్ గారిని, విశ్వ గారిని అండ్ అజయ్ ఘోష్ గారిని విలన్గా ఎన్నో సినిమాల్లో మనము ఎంతో పెద్ద ఎత్తున చూసి ఎంతో ఎంజాయ్ చేసిన సినిమాలు. వీళ్ళంతా కూడా ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ స్క్రిప్ట్ని చదివి ముందుకొచ్చి ఎస్ ఇలాంటి స్క్రిప్ట్ మేము చెయ్యాలి, మేము చేస్తాము అని ముందుకొచ్చి ఒప్పుకోవడము, ఇదంతా కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మీ కడతాల ధ్వనులతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే యాజ్ ప్రొడ్యూసర్స్, ఐ డోంట్ వాంట్ టు సే దట్ దిస్ ఈజ్ కిస్మత్ ఈజ్ అ డెస్టినీ అని అనను నేను. ఇది ఎందుకంటే యాజ్ ప్రొడ్యూసర్స్ ఫర్ అస్ ఇట్ ఈజ్ ఏ జర్నీ, అదొక పయనం అన్నమాట.
So we have finished this. We have also finished shooting of a second movie. అది కూడా అతి త్వరలో మీ ముందుకు ఇంతే ఘన వేదికపై అది కూడా మీ ముందుకు తీసుకొస్తాము. అవన్నిటికీ కూడా మీరు వేచి ఉండండి. ఈ జర్నీలో మాకందరికీ మీరు ఇంత తోడ్పడుతున్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ బట్ నాట్ లీస్ట్ అందరికీ ఈ సినీ బృందానికి సంబంధించిన ప్రతి సభ్యుడికి ఎవరెవరు ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని ఇంత అద్భుతంగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ఒకసారి నా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. విశ్వదేవ్ విల్ స్పీక్ నౌ. ముందుగా ప్రెస్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మెకంబేన్ గోపాల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ రాజిరెడ్డి గారు, ప్రొడ్యూసర్స్ రాజిరెడ్డి గారు అండ్ భాను గారు, thanks a lot for making a film like this and giving opportunities to a lot of people, technicians and everybody. Yeah, Kismet is a lot of fun film. Abhi చాలా ఎక్కువ ఫన్ చేయించాడు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు క్రైమ్ కామెడీ అండ్ పర్ఫార్మెన్సెస్ విల్ బీ టాప్ నాచ్. ఐ థింక్ పర్ఫార్మెన్సెస్ విల్ ఎంగేజ్ ఎవ్రీబడి వెరీ వెల్. శ్రీనాథ్, ద కైండ్ ఆఫ్ క్లారిటీ హీ హ్యాస్ అండ్ దానివల్ల ఎవ్రీబడీస్ జాబ్ వాజ్ వెరీ ఈజీ బికాజ్ ఆయన పక్కా క్లారిటీతో చేస్తారు. అండ్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అ ఫిలిం లైక్ దిస్. ఇంకా అదే దీని తర్వాత అందరి కిస్మతులు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, యాక్చువల్లీ ఇంటికి ఆయన నిజంగా రిపేర్ పెట్టున్నాడు మనిషి. యా, అభినవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, పెద్దలందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆ ఫిలిం. నేను ఈ సినిమా యాక్చువల్లీ ఆల్మోస్ట్ చేసుండేవాడిని కాదు. ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉన్న టైంలో శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేశారు. శ్రీనాథ్ గారు నాకు ఫోన్ చేశారు. బ్రో ఒకసారి మనం ఇట్లా కలవాలి అంటే ఒకసారి కలిసి అప్పుడు ఇంకా ఇట్ వాజ్ ప్రీ ప్రొడక్షన్, వెరీ ఇనీషియల్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉండేది. ఓకే సార్, మీరు ఒకసారి రెడీ అన్నప్పుడు చెప్పండి, మళ్ళీ కలుద్దాం అంటే ఒక 2-3 months టైం పట్టింది. అప్పటికి నేను వేరే సినిమాలు ఒకటి స్టార్ట్ చేసేసా, వాళ్ళకి కంటిన్యూస్ డేట్స్ కావాల్సి ఉండింది. సో ఐ వాజ్ లైక్, సార్ ఇంకొకసారి ఫోన్ చేస్తే, సార్ ఏమో సార్ ఇది అవ్వదేమో ఇది అన్నట్టు. ఫస్ట్ టైం నేను అసలు యాక్చువల్లీ ఒక డైరెక్టర్ గారికి చెప్పడం, సార్ ఇది అవ్వదేమో సార్, ఇప్పుడు అస్సలు టైం లేదు అంటే, నేను ఇప్పుడు మీరు మేనేజర్ తోటి మాట్లాడినా అదే అంటారు, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అది ఇది అని. సమ్హౌ సార్ పర్సువేడెడ్ మీ టు కమ్ ఇన్ టు ద ఫిలిం అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే ఎవ్రీ డే షూటింగ్ ఎంజాయ్ చేసాం మేమైతే, విశ్వ, నరేష్, నేను, వి ఎంజాయ్డ్ ద షూట్ ఎవ్రీ డే. దానికి మొదటి కారణం శ్రీనాథ్ గారు, ఆయన డైరెక్షన్ టీం. చాలా మంచి స్క్రిప్ట్ రాశారు, చాలా సరదాగా షూట్ చేసుకుంటూ వెళ్ళాము. ఎక్కువ రోజులు షూట్ చేసాము, బట్ చాలా సరదాగా చాలా బాగా షూట్ చేసుకుంటూ వెళ్ళాము. ఏ సీన్ కూడా ది ఓన్లీ ఛాలెంజ్ వాజ్ అంటే దాన్ని కొంచెం న్యాచురల్గా, మరీ ప్రెగ్నెంట్గా రాకుండా కొంచెం న్యాచురల్గా ఎట్లా చేయాలి ఏంటి అన్న దాని మీద డిస్కషన్. కానీ వేరే క్రియేటివ్ టెక్నికల్ ఛాలెంజెస్ మాత్రం మాకైతే ఏం అనిపించలేదు. ఏమైనా ఛాలెంజెస్ ఉంటే రాజు గారు, భాను గారు అండ్ శ్రీనాథ్ గారు పడి ఉంటారు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కన్విన్సింగ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిలిం. శ్రీనాథ్ గారి గురించి చెప్పాలంటే చాలా, అందరు చెప్తారు అందరు డైరెక్టర్ క్లారిటీ ఉంటుందని, అఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది అండ్ అట్లాగే సార్కి కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఒకరోజు చూసా నేను నైట్ షూట్, మేము ఆల్మోస్ట్ ఇట్లా స్క్రిప్ట్ చూస్తే 10 పేజీలు ఉంది, ఏంది ఇది వాళ్ళు ఒక్క నైట్లో అవుతుందా ఇది అన్నట్టు ఇట్లా ఉంటే ఆల్మోస్ట్ ఇంకా అంటే ఒక 8 hours హీ ఫినిష్ ద షూట్. ఐ వాజ్ లైక్, అబ్బా ఇది ఏంది ఇంత ఫాస్ట్గా ఇంత బాగా. అండ్ మాకు ఎక్కువ టైర్సమ్గా కూడా అనిపించలేదు. ఇట్ వాజ్ ఇట్లా ఒక బోన్ ఫైర్ ఉన్న సీన్, అది చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో
కిస్మత్ అని పెట్టడానికి టైటిల్ ఐ ఫీల్ ద రీజన్ ఏంటంటే ఆ క్యారెక్టర్స్లో కిస్మత్ మస్తుంది అండ్ అండ్ మన రాజు గారిది అండ్ భాను గారి కిస్మత్ కూడా చాలా బాగుంది. వాళ్ళకి ఇంత మంచి స్క్రిప్ట్ దొరికి దాన్ని బ్యాంక్ రోల్ చేయడం అండ్ ఇవాళ ఇట్స్ అ బిగ్ డే ఫర్ కిస్మత్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ కమింగ్ బిఫోర్ ద మీడియా, బిఫోర్ ద పబ్లిక్. ఒకసారి టీజర్ అందరూ తప్పకుండా చూడండి. సినిమా మీరు 100% ఒక 2 hours నవ్వుకొని వెళ్ళిపోతారు. ఇట్స్ అ వెరీ గుడ్ క్రైమ్ కామెడీ, వెరీ వెల్ రిటర్న్. అసలు ఇందులో యాక్టర్స్ మేము స్క్రిప్ట్ని అధిగమించి చేయాల్సిన అవసరం అయితే మాకేం రాలేదు, ఎందుకంటే శ్రీనాథ్ గారు అంత బాగా రాసుకున్నారు. ఇంతకుముందు మ్యామ్ అన్నట్టు ఇది మొత్తం ఐ థింక్ ఒక 50% 60% అయితే శ్రీనాథ్ గారికి అండ్ ఆయన ఫ్రెండ్స్కి అటు ఇటు జరిగినవే. ఆయన ఊర్లో కూడా ఒక 1 week షూట్ చేసాం మేము ఫర్ దట్ నేటివిటీ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగుండింది సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చొని చూసారు అంటే 2 hours ఎప్పుడు అయిపోతుందో తెలియదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ మీడియా వారికి మళ్ళీ. అండ్ హీరో మన శ్రీ విష్ణు హీరో గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ అవర్ టీజర్ సార్. థ్యాంక్స్ అలాట్. వీల్ గిర్రా గిర్రా తిరుగుతుంది అనమాట ఇప్పుడు కిస్మత్. ఓకే, ఇదిగోండి మైక్. హలో అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని ప్రమోట్ చేయడానికి ఎంత దూరం వచ్చారు అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ విష్ణు గారు మా టీజర్ లాంచ్ చేశారు. శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మా టీజర్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఫార్వర్డ్ చేసి కొంచెం స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే మేము ఏదో చిన్న చిన్న యాక్టర్స్, పెద్ద స్టార్సే కాదు. సో ఇలాంటి మూవీస్ కేవలం మౌత్ టాక్ వల్లే స్ప్రెడ్ అవుతాయి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్. అండ్ నేను ఈ జర్నీలో శ్రీనాథ్ గారి దగ్గరగా నేను చాలా నేర్చుకున్నానండి. అంటే లైఫ్లో ఒక హర్డిల్ని ఎంత ఈజీగా దాటేసేయచ్చో శ్రీనాథ్ గారి దగ్గర నేర్చుకోవచ్చు. సో శ్రీనాథ్ గారు యువర్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే నా లైఫ్లో ఇంత షూటింగ్ చేస్తున్న టైంలో అంత టఫ్ టైమ్స్లో కూడా ఎవరికి హార్డ్నెస్ ఇచ్చేవాళ్ళు కాదండి. యాక్టర్స్కి కానీ ఎవరికైనా కానీ ఏదైనా పెయిన్ ఆయనే భరించేవాడు, మమ్మల్ని అయితే ఈజీగా ముందుకు తీసుకెళ్ళిపోయేవాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఈ ఫిలిం నవంబర్లో రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీకు 2000 వచ్చింది, కానీ అది అటు ఇటుగా ఊగుతుంటే 2000 దగ్గర సెట్ చేసిన ఆయన గిర్రా గిర్రా ఆయన తిరుగుతూ ఉంటారు మామూలుగా అయితే. ఇప్పుడు దీనికి కూడా కిక్ వచ్చి ఎక్కడ అవుతుందో చూద్దాం మనం. సో మీరు మాట్లాడొచ్చండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈడేంటి ప్రతిసారి లేట్ అవుతుంది అనుకుంటారు కదా మీరు. గచ్చిబౌలి నుంచి రావాలంటే లేట్ అవుతుంది. కానీ అంటే 2000 వచ్చింది, నైట్ పార్టీ అంటున్నారు వాళ్ళు. అవునా? థ్యాంక్ యూ. మీరు 2000 తీసుకొని జాబ్లో పెట్టుకొని మీరు మాట్లాడేచ్చండి. బోరింది. నిజమేనా? థ్యాంక్ యూ. లక్ ఉండాలి, అఫ్కోర్స్ లక్ ఉంది కాబట్టి ఈ సినిమాలో కిస్మత్ ఉండాలి, అందుకే ఇందులో చేశా. శ్రీనాథ్ బ్రో నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకంటే మా పక్కూరే మంచిర్యాలు. ఎంతైనా ఉంటుంది కదా ఇది మా ఊరోడు అని చిన్న ఫీలింగ్. ఫస్ట్ సినిమాలో పెట్టలే, ఏదో సినిమా చేసినట్టుండే కదా బ్రో, నన్ను పెట్టలేదు, సర్లే ఓకే అనుకున్నా. సెకండ్ సినిమాలో పిలిచి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. నేను శ్రీనాథ్తో పనిచేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా తక్కువ మంది డైరెక్టర్లు వాళ్ళు రాసుకున్నది వాళ్ళ టైమింగ్లో చెప్తే చాలు, మనం పెద్ద యాక్ట్ చేయక్కర్లేదు అని. మనం సీన్ వైట్ల గారిని, అనిల్ రావిపూడి గారిని చూస్తే మనకు అర్థమైంది సెట్లో. అట్లా శ్రీనాథ్ గారి దగ్గరికి వెళ్తే మనం ఏం యాక్ట్ చేయక్కర్లేదు, ఆయన టైమింగ్ ఒకటి ఉంటుంది. అన్న ఇది చాలన్నా, ఇది చేస్తే చాలు అంటాడు. అంత కాన్ఫిడెన్స్ ఇస్తాడు. చాలా పెద్ద డేట్ అవుతుంది బ్రదర్. నేను ఊరుకో మా ఊరోడు పక్కోడు అని చెప్పట్లేదు. ఈ సినిమా చూస్తే మీకు అర్థమైంది. అక్టోబర్లో అస్సలు మిస్ అవ్వద్దు. శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్, మా టీజర్ రిలీజ్ చేశారు. అలాగే మా అభినవ్, మా హీరోలు, మనోడి గురించి నేను అంటే యా నాకేంటంటే మరి నరేష్ అన్న అంట, హీరోలను పేరు పెట్టి వీళ్ళు అలవాట్లేదు బ్రో. మనోడి సినిమాలు చూసా చాలా బాగా. అంటే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరూ ఎక్కడ యాక్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది.
ఏమ్మా వీళ్ళ కోసం ఈ కథ రాసుకున్నారు అన్నంత బాగా యాక్ట్ చేశారు వీళ్ళందరూ. మా అవసరాల శ్రీనివాస్ బిజీ ఉన్నట్టున్నది, రాలేదు. మా చంద్ర చేశాడు ఇందులో, నేను చేశా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అక్టోబర్లో అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నాకు అక్టోబర్ పర్వాలేదు, నవంబర్లో చూసా లాస్ట్ వచ్చిన లక్కీ. ఈ సినిమా చూస్తే మీరు కిస్మత్ మస్తు ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ తాగోత్ రమేష్ గారు. ఇప్పుడు మన శ్రీనాథ్ గారి కిస్మత్ అంటే ఇంతమంది నిరికించి మీరు తిప్పండి తిప్పండి. ఎస్ రాజు సార్, భాను సార్ కొంచెం యావరేజ్ వస్తే నన్ను తిట్టుకోకండి ప్లీజ్. లేదు అది బ్లాక్ బస్టర్ దగ్గరే ఆగుతుంది. జస్ట్ మిస్ అంతే సూపర్ హిట్ దగ్గర మేము తీసేసుకున్నాం దాన్ని. లేదు సూపర్ హిట్ అట్టిరిగాని. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి ఈవెంట్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మీడియా పీపుల్ని అటెండ్ చేయడం కష్టం. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, ఆన్ చేసేసి చూస్తారు. బ్రదర్ నేను కూడా మీడియా నుంచి వచ్చాను, ఇంతకుముందు మీడియాలో వర్క్ చేసేవాడిని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దీనికి థ్యాంక్స్ లిస్ట్ కొంచెం పెద్దగా ఉంది, కొంచెం బేర్ చేయండి. మొట్టమొదటిగా మా ప్రొడ్యూసర్ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ రాజు గారు అండ్ అదిరా ప్రొడక్షన్స్ భానుప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. రాజు సార్ నేనైతే ఆల్మోస్ట్ 2 years నుంచి ఒక 1 year ఫస్ట్ స్క్రిప్ట్ మీదనే కూర్చుందాం. స్క్రిప్ట్ ఎవ్రీడే రాజ్ సార్ స్క్రిప్ట్ గురించి రావడం, ఇద్దరం కలిసి డిస్కస్ చేయడం, తన సజెషన్స్ ఇవ్వడం, నేను కూర్చోవడం, మళ్ళీ వర్షన్ మారవడం, స్క్రిప్ట్ వచ్చేదాకా షూటింగ్ లేదు అని క్లారిటీగా చెప్పారు రాజు సార్. అందుకే ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది. మళ్ళీ రాజు సార్ వెరీ ప్యాషనేట్ అండ్ ప్రాక్టికల్గా ఉంటాడు. సరే ఎందుకు సార్ యావరేజ్ పెడదాం మనం అంటే, లేదు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సో ఎవరు యావరేజ్ పెట్టుకోరు, అందరూ అదే పెట్టుకుంటారు. సో అంత ప్రాక్టికల్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. చాలా యంగ్ టాలెంట్ని చాలా ఎంకరేజ్ చేస్తాడు. మీరు నన్ను చూసి నేను యంగ్ కాదు అనుకోకండి, నేను కూడా యంగ్ వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తాడు. అండ్ మా భానుప్రసాద్ సార్ వెరీ పాజిటివ్ వైబ్, వెరీ పాజిటివ్ ఎనర్జీ. సార్ ఉంటే చాలు వెరీ కూల్. శ్రీనాథ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి అని చెప్పి చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా టెక్నికల్ టీం డిఓపి వేదరామన్ శంకరన్, విప్లవ్ ఎడిటర్, మార్కే రాబన్ మ్యూజికల్, ఇంకొక స్పెషల్ సాంగ్ సాయి కార్తిక్ చేశారు, ఆర్ట్ రవి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ టీం చిన్న టీం కానీ వెరీ ఎఫెక్టివ్ టీం అండి. సత్య, శ్రవణ్ థ్యాంక్ యూ. అండ్ మధుకర్ దాతమ్ముడు మధు అయితే చెప్పినట్టు ఎప్పుడు సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. నాకే కాదు రాజ్ సార్కి, మా ప్రొడక్షన్ హౌసెస్కి చాలా బ్యాక్ బోన్ లాంటాడు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ సినిమాకి నేను కోడేటర్గా పక్క వస్తా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాక్టర్స్ టీం గురించి చెప్పాలంటే జస్ట్ ఎంజాయ్ చేసాము. విశ్వ చాలా థ్యాంక్స్ బ్రదర్. విశ్వదేవ్ ఈజ్ కొంచెం అండర్ రేటెడ్ యాక్టర్, బట్ ఈ సినిమాను తను ఇంకొక సినిమా చేస్తున్నాడు, దాని తర్వాత మంచి పికప్ అందుకుంటాడు. ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ సో మచ్ విశ్వ మా సినిమాలో చేసినందుకు. అండ్ నరేష్ రియల్లీ మై డియర్ బ్రదర్, జస్ట్ లవ్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక అభినవ్ భయ్య నా కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు. అవి రికార్డ్ చేస్తే అసలు ఫుల్ రీల్స్ వెళ్తాయి, కానీ అవి రికార్డ్ చేయలేకపోయినాం మేము. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. నా డైలాగులకు మీరు లైవ్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే క్షమించకండి, నెక్స్ట్ సారి గట్టిగా ఆఫీస్గా చేసుకోండి, నెక్స్ట్ సారి జ్ఞాపకం పెట్టుకుంటాను నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా ప్రొడ్యూసర్ సార్ ఎప్పుడు అనేవాళ్ళు ఎవరితో మాట్లాడేటప్పుడు ఇది మా బేబీ అనేటోడు. ఆ బేబీ అంటున్నారు అంటే నేను కూడా ఫీల్ అయ్యాను. అంటే నిజంగా నాలాంటి కొత్త డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం. అంటే ఒక మదర్ బిడ్డకి లైవ్ ఇవ్వడానికి ఎంత కష్టపడుద్దో అంత కష్టపడాల్సి వస్తుంది. ఈ జర్నీలో మేము చాలా మందితోని సంసారం చేయాల్సి వస్తుంటుంది. అక్కడ పెళ్లిలో ఒక్కరిని భరిస్తే సరిపోద్ది, బట్ ఈ సంసారంలో అక్కడక్కడ క్రాఫ్ట్ కోకలు తగ్గుతూ ఉంటారు. కొందరితో హాయిగా ఉంటుంది, కొందరితో ఆడుగా ఉంటుంది, బట్ సంసారం కంప్లీట్ చేస్తేనే ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అట్లా వచ్చిన ప్రోడక్ట్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది భయ్య.
దయచేసి మీడియా వాళ్ళు కొంచెం మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ మీడియా మిత్రులు అందరికీ తప్పకుండా మళ్ళీ ఒక ప్రివ్యూ చేస్తాం. దయచేసి నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చకపోతే ఎవరికి చెప్పకండి భయ్యా. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తాం, మనకు నచ్చని పిల్లకు పెళ్లి కాకపోవచ్చు, లేకపోతే ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. సో నచ్చితే మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేయండి. నేను కూడా మీడియా నుంచి వచ్చాను, హెచ్ఎంటీలో నా లైఫ్ స్టార్ట్ చేసి ఈ రోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా గెస్ట్ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఆదిత్య రిప్రజెంటేటివ్ మాధవ్ గారికి, నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్ లాంచ్ చేసిన శ్రీ విష్ణు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మా సత్యదేవి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా నేను ఒకటి చెప్పాను, ఒకసారి మనం 5గురిది చూద్దాం. 5 people అంట. సో 5గురిది తీద్దాం మనం. పేరు చదవండి, చూడండి ఎవరది. ప్రశాంత్ వీడియో వీళ్ళకి అలవాటు అయిపోయింది, కెమెరా ముందుకు రావట్లేదు మనుషులు. ముఖేష్, ఆ పేరు రాలేదు కదా. శాంత్, స్లోగా. అబ్బా చీటింగ్ అసలు, కొంచెం తిప్పాలి. ఎక్కడ ఆగింది అది? థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి మీరు ఏమిస్తున్నారు ఆయనకి? చీటింగ్.